ఏమో 20 నిమిషాలతో 9 అయింది కనుక కరెక్ట్గా నేను 20 నిమిషాల్లోనే వాక్యాన్ని నేను ముగిస్తాను. అందరు కూడా దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము. మాట్లాడకూడదు ఇంకా మీరు. 23 వచనం. అమ్మా ఒకని నడత యెహోవా చేతని స్థిరపరచబడిన. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిల్లో భద్రపరచును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కొన్ని నిమిషాలు కనుక అందరూ కూడా ఎక్కువ సమయం తీసుకోను. 9 గంటలకల్లా మనము ఈ వాక్యాన్ని ముగిస్తాను. మరి సమయాన్ని దృష్టిలో పెట్టి మీరు కూడా దయచేసి వినాలని కోరుచున్నారు. పిల్లలు కూడా మాట్లాడకూడదు. ఇక్కడ చూడండి, కీర్తన గ్రంథం 37:23లో ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును అనే వాక్యము చదవమ్మా. వారి ప్రవక్తను చూచి ఆయన ఆనందించును. అయితే చూడండి, నా వైపు చూడండి. ఇక్కడ నడక అంటే ఒకరి నడతను బట్టి, అంటే వారి యొక్క నడవిక గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఈరోజు నేను చెప్పిన అంశం ఏంటంటే ఒకరి నడత. చెప్పండి, ఒకరి నడత. అది మగవారైనా, చిన్నపిల్లవారైనా, పెద్దవారైనా, ఎవరైనా ఒక వ్యక్తి యొక్క నడక అంటే ప్రవర్తన, అంటే ఒక ప్రవర్తన నియమావళి, అంటే అతను ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ఉండాలి అనేది కీర్తన గ్రంథంలో 37:23లో రాయబడింది. ఒకరి నడక యెహోవా చేతనే స్థిరపరచబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ అనేకమైన నడకలు ఉన్నాయి. అనేక మంది వ్యక్తులు ఏ విధంగా అయితే ఉన్నారో ఇక్కడ అందరూ కూడా అనేక మంది వ్యక్తులు ఉన్నారు. ఒకరి ఆలోచన ఒక విధంగా ఉంటుంది. అంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచన అతని నడకను బట్టి తెలుస్తుంది. ఈ రోజున మనం చూసినట్లయితే చాలా మంది కూడా అంటే మందిరాలకు వస్తూ, అంటే ఆరాధనలో పొందుతూ, అంటే బాప్టిజం తీసుకుని, సంస్కారం తీసుకుని, ఇంకా వారి నడక పరిశుద్ధ పరచబడట్లేదు. కానీ వారి నడక ఎక్కడికి వెళ్తుంది అంటే విగ్రహాల దగ్గరికి వెళ్ళట్లేదు. అంటే వారి నడక సినిమా హాల్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా కాలినడకలు నడుస్తున్నారు, అంటే చీకటిలో నడుస్తున్నారు. వారు ఏం చేస్తున్నారు? ప్రభువులలో పాలుపంపులు పొందుతున్నారు. మేము కూడా భక్తి పడిన వాళ్ళే కదా, మేము కూడా భయభక్తులు కలిగిన వాళ్ళే కదా. అంటే ఇది మనుషులకి కనబడకుండా వారి రహస్య సంబంధమైన నడక ప్రతి వ్యక్తికి ఉంటుంది. అంటే వారి పర్సనల్ లైఫ్ అది. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు చూడట్లే కదా, అంటే అందరిలో ప్రార్థన చేస్తూ ఉంటారు, అందరిలో పాటలు పాడుతూ ఉంటారు, అందరిలో మంచివాడిగా ఉంటారు. కానీ అతని పర్సనల్ లైఫ్ వచ్చేసరికి అతను యెహోవా చేత వారి నడత స్థిరపరచబడిన వాడిగా ఉండలేదు. ఎందుకు అని ఉంటలేదంటే నేను చాలా మంది చూస్తూ ఉంటాను. ఒక కొత్త సినిమా ఒకటి వచ్చిందంటే ఎక్కడ పరిశుద్ధ గ్రంథము పట్టుకుని ఎవరో, అంటే అప్పుడు దాకా వాక్యము వింటూ మందిరంలోకి వస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చుని వచ్చి తర్వాత మందిరంలో కూడా ముందుగా కూర్చుంటున్నారు చాలా మంది. నడక ఈ రోజున మనిషి నడవిక పూర్తిగా మారిపోయింది. నా ఇష్టం వచ్చినట్టు నడుస్తాను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను అని మనిషి అహము వాడిని నడిపిస్తుంది. అయితే ఆ వ్యక్తి గురించి దేవుడు అంటున్నాడు, వారు స్థిరపరచబడిన వారు కాదు, వారు చీకటిలో నడుస్తున్నారు, గుడ్డి వాళ్ళుగా నడుస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్తున్నారో, ఏ మార్గంలో వెళ్తున్నారో వారికి పూర్తిగా తెలియదు. ఒక గుడ్డివాడికి ఆ యొక్క మార్గం చూపిస్తే ఇద్దరు కూడా ఎక్కడ పడతారు? గుంటలో పడతారంట. ఆ పాపం అనే గుడ్డలో పడిపోతారు, ఆ శాపం అనే గుడ్డలో పడిపోతారు. ఈ రోజు అనుకుంటూ ఉన్నారు, ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకుని చదువుతూ, పాటలు పాడుతూ, వాక్య
నీ నడవడిక పూర్తిగా స్థిరపరచబడాలంటే నువ్వు కాని నడతలు చీకటి సంబంధమైన నడవడికలు నువ్వు నడవకూడదు. మనకందరికి తెలిసిన వాక్యాలే కీర్తనలో నడవడిక పట్టుకుంటుంది. యవనస్తులు దేని చేత తన నడవడికను చూడండి 119 కీర్తన 9వ వచనం ఉంటుంది. 119 కీర్తన చూడండి, యవనస్తులే కాదు, పెద్దవారే కాదు, చిన్నవారే కాదు, దేని చేత ఈ రోజున వారి నడవడికను శుద్ధి చేసుకుంటారు అంటే చూడండి, ఒక మనిషి శుద్ధి చేయాలంటే, శుద్ధీకరణ పొందాలంటే హృదయం శుద్ధీకరించబడాలి. హృదయంలో ఉన్నంత కూడా శుద్ధి చేయబడాలి. బట్టలు ఎంత తెల్లగా ఉతకబడతాయో అట్లాగే హృదయం కూడా ఉతకబడాలి. అది కూడా అవుతుంది. ఇక్కడ చూడండి, నడవడికి కూడా శుద్ధి చేయాలంట, నడవడికి కూడా ఉతకబడాలంట, నడవడికి కూడా పవిత్రంగా ఉండాలంట. నీ నడక ఏంట్రా, నీ బ్రతుకు ఏంట్రా అని చూస్తే వారి నడక చీకటిలోనే వెళ్తూ ఉంటాడు, చీకటి వైపుగా వెళ్తూ ఉన్నారు. ఈ రోజున మనుషులకు కలబడపోవచ్చు, ఈ రోజున సమాజానికి తెలియపోవచ్చు, కానీ ఒకరి నడవడికను దేవుడు చూస్తున్నాడు. 119వ కీర్తన ఆ వచనం చూడండి, యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుంటారు? దేని చేత? వాక్యాన్ని బట్టి, దాన్ని జాగ్రత్తగా చూచి కొనబడే కదా. అంటే వాక్యము ఈ రోజున ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని అంటే హృదయము శుద్ధీకరిస్తుంది, నడవడికను శుద్ధీకరిస్తుంది. ఈ రోజున పరిశుద్ధ గ్రంథము నిన్ను శుద్ధీకరించేది, క్రీస్తు రక్తము నిన్ను శుద్ధీకరించేది, ఇదిగో నీ హృదయాన్ని శుద్ధీకరించేది, నీ నడవడికను శుద్ధీకరించేది. ఏ జలముల చేత శుద్ధీకరణ లేదు, ఏ స్థలములకు రావడం ద్వారా శుద్ధీకరణ లేదు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క వాక్యము ద్వారా నీ హృదయం శుద్ధీకరించబడుతుంది, నీ నడవడిక శుద్ధీకరించబడుతుంది. అయితే ఎంతమంది ఈ యొక్క ఆ శుద్ధీకరణలో ఎంతమంది పాలు పొందుతున్నారు? ఈ రోజున సంస్కారము తీసుకునే ముందు అంటే మనకి మొదటి ఆదివారం ఇస్తారు, మరి ఆ శనివారం సిద్ధపాటు దినమందు నువ్వు ప్రభు ముందు నిలబడాలంటే, ప్రభు ముందు నువ్వు కాపాడుకోవాలంటే, ప్రభు ముందు నిలబడాలంటే, ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ చేతులు వేయాలంటే ఒకసారి ఆ వారమంతా లేదా ఆ నెలంతా నీవు జీవించిన జీవితము, నీ నెరవేర్చిన నడవడిక, అయితే నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన, ఎన్ని మాటలు నీ హృదయం నుంచి వచ్చాయో, ఎన్ని మాటలు నీ కోపంతో వచ్చాయో, ఏ నడత చేత ఎంతమంది బాధ పెట్టావో, ఒక్కసారైనా ఆయన రొట్టును, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తాకే ముందు ఒక్కసారైనా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా అంటే అవి అంటారు, మేము జ్ఞాపకం చేసుకోము కానీ అవి మేము తీసుకుంటామంటారు. అది చాలా శాపము, అది చాలా శాపము. ఇదిగో ఆశీర్వాదం ఏ విధంగా కుటుంబంలో ఏలుబడి చేస్తుందో ఈరోజు శాపము కూడా అదే విధంగా ఏలుబడి చేస్తుంది. ఎట్లాగంటే గొప్ప గొప్ప చదువులు చదువుతున్నారు, గొప్ప గొప్పగా ఆయన ఆస్తులు సంపాదిస్తున్నారు, గొప్ప గొప్పగా వాటిని అన్ని కూడా పొందుకుంటున్నారు. కానీ శాపము వారి కుటుంబాన్ని ఏలుబడి చేయడం ద్వారా, ఏ శాపము ప్రభువుని అనుసరిస్తూ నడవలేకపోవడము, ప్రభు సహాయాన్ని తీసుకోకపోవడము, ప్రభు శరీరంలోను ఆయన రక్తంలోను అపవిత్రముగా పాలు పొంపులు పొందడం ద్వారా శాపము కుటుంబాన్ని ఒక తేలిపట్టుగా పట్టుకొని పీలుస్తుంది. రోజున నీకు అంత ప్రాపర్టీ ఉంది కదా, అంత ఆస్తి ఉంది కదా, లేకపోతే నీకు అన్ని అవకాశాలు ఉన్నాయి కదా, ఎందుకు నీ జీవితం ఇంకా ఆశీర్వాదకరంగా మారలేదంటే పితరుల పాపమా, తల్లిదండ్రుల పాపమా, ఏ పాపము నిన్ను ఆ విధంగా నడిపిస్తుంది? అలా అంటే నా పాపము, లేదా నా తండ్రి పాపము, లేదా నా పితరుల పాపము, ఏదో ఒక దోషము నన్ను వెంటాడుతుంది అని తెలిసినప్పుడు ఇంకా ఆయన పాదాలు పట్టుకుని, ప్రభువా ఇదిగో నా జీవితము, నా పితరుల నుంచి వచ్చిన శాపం అంతా కూడా
తీసివేయగలవాడు నీవే కనుక నీ వద్దకు నేను వస్తున్నానయ్యా. నా నడవడికను మార్చుకుంటానయ్యా, నా స్థితిగతులు మార్చుకుంటానయ్యా, నా ఆలోచన మార్చుకుంటానయ్యా. ఇదిగో నా నడవడిక నీకు దుఃఖకరముగా ఉండకూడదయ్యా. నా నడవడిక నా తర్వాత నా బిడ్డలకు దుఃఖకరముగా కానీ లేకపోతే ఒక శాపముగా కానీ ఉండకూడదు. ఆ శాపము నా పితరులతోనే పోవాలి. నేను ఆశీర్వాదకరముగా మార్చబడాలయ్యా అని ఆయన పాపములు పట్టుకుని బతుమాలుతుంటే, ఇదిగో ఆయన కరిగిపోయే దేవుడు, ఆయన కరిగిపోయే దేవుడు. ఆయన ఎంతో ఆయన నువ్వు పశ్చాత్తాపడుతూ ఉంటుంటే ఆయన ఇంకా చూచి 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 ఉండే దేవుడు కాదు. ఈ అనుభవం తెలియక ఈ అనుభవం రాకుండా చాలా మంది కూడా అదే జీవితాన్ని, అదే భారాన్ని, అదే ప్రయాసను పడుతూ వారి భారం అంతా కూడా సంవత్సరము పెరిగిపోతుంది తప్ప వారి భారము తగ్గడం లేదు. వారి నడత ఈ విధముగా ఉన్నది. చూడండి, మరొక వాక్యాన్ని నేను మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. ఒక వ్యక్తి యొక్క ఆ బిహేవియర్ అంటే ఒక వ్యక్తి యొక్క నడవడిక దేని ద్వారా తెలియబడుతుందంటే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. చూడండి బాలుడు అక్కడ యవనస్తుడు, 119వ కీర్తనలో యవనస్తుడు కనపడ్డాడు. ఇక్కడ సామెతలు 20:11లో బాలుడు కనపడుతున్నారు. అంటే యవనస్తుడికి ఏం కావాలి? నడవడిక శుద్ధీకరణ పొందాలి. ఇక్కడ బాలుడు కూడా తన చేష్టల వలన, అంటే అతని నడవడిక అతని చేష్టల వలన, అంటే అతను నడిచే విధానం బట్టి, అతను వెళ్ళే మార్గాన్ని బట్టి, అతను అనుసరిస్తున్న మార్గం బట్టి, అతని యొక్క సహవాసాన్ని బట్టి అతని చేష్టలు మార్చబడుతున్నాయి. అంటే నువ్వు పరిశుద్ధులతో సహవాసం చేస్తే, నువ్వు నీతిమంతులతో సహవాసం చేస్తే, నువ్వు దేవునితో సహవాసం చేస్తే నీ రూపం మార్చబడుతుంది. ఇదిగో నీ ఆలోచనలు మార్చబడతాయి, ఇదిగో నీ స్థితిగతులు మార్చబడతాయి, నీ యొక్క శాపం మార్చబడుతుంది, నువ్వే ఒక ఆశీర్వాదముగా మార్చబడతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున నీ సహవాసము పరిశుద్ధులతో ఉండాలి, సేవకులతో ఉండాలి. ఇదిగో మాట్లాడకూడదు ఎవరు, పరిశుద్ధులతో ఉండాలి, సేవకులతో ఉండాలి. ఇదిగో అన్యులకును లోకస్తులకును అన్యులకును దేవుని సంబంధులకును పొత్తెక్కడ, జ్ఞానికిని అజ్ఞానికిని సంబంధం లేదే, చీకటికిని వెలుగుకిని ఏమాత్రం సంబంధం లేదే. మరి అలాంటప్పుడు పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ కూడా ఎందుకు ఈ రోజున ఈ విధంగా అపవిత్రపరచబడుతున్నారంటే నడవడిక. నువ్వు చెరిపివేసేదేంటి, నువ్వు బాధ పెట్టేదేంటి, నువ్వు కుండ తీసేదేంటి, శాపాన్ని నీ ఇంటిలోనికి తాండవించేదేంటి? నడవడిక. ఈ నడవడిక మార్చబడినప్పుడు, ఈ నడవడిక మార్చబడినప్పుడు, నీ అడుగుల్లో ప్రభు అడుగులు వేసినప్పుడు, నీ అడుగుల్లో ప్రభు సమీపించినప్పుడు, భక్తేశ్వరుడు యోహానంటారు, ఇదిగో ఆ లోక పాపములు మోసపోతున్న దేవుని గొర్రెపిల్ల, ఇదిగో మీరు ఆయన వెంబడించండి అని ఆ యొక్క విషయంలో ప్రజలు ఆ భక్తేశం పొందుతున్నా వస్తున్న ఆ యొక్క ప్రజల వైపు అతను మళ్లించబడుకోకుండా దేవుని వైపు అతను మళ్లించాడు. అంటే దేవుని వైపు నడిపించాడు. అక్కడ అనుకున్నారు ఇతనే క్రీస్తేమో, ఇతనే మెస్సయ్యేమో, ఇతనే అభిషక్తుడేమో అనుకుని ఆయనను వైపు చూస్తుంటే లేదు, అదిగో లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల వస్తుంది, మీరు ఆయన వెంబడిస్తే మీకు మేలు, ఆయన వైపు చూస్తే మీకు మేలు, ఆయనతో సహవాసం చేస్తే మీకు మేలు, ఆయనతో మీరు ఉంటే మీ జీవితాలు మార్చబడతాయి. మీ జీవితాలు కంపు కొట్టే జీవితాలు. ఎవరి జీవితాలు? ఆ యొక్క యేసు ప్రభు యొక్క శిష్యుల జీవితాలు. ఆ ఓడ వేసుకుని మరి ఆ సముద్రంలో కొన్ని దినాలు ఉంటూ వారు కంపు కొట్టే జీవితాలు, జనాల్లో వచ్చే జీవితాలు కాదు. వాళ్ళ జీవితాలు అంట సముద్రంలోనే ఆ చేపలు పట్టుకుంటూ అక్కడే ఉండి తిని అక్కడే వాళ్ళ జీవనాన్ని సాధించేవారు. వాళ్ళు మనుషుల జనాల్లోకి వచ్చేవారు కాదు. కానీ వారు ప్రభువుని అంగీకరించారు,
ఆయన పిలుపుకు లోబడ్డారు. ఇదిగో రా పేతురు రా, నిన్ను మనిషిని బట్టి జాగ్రత్త చేస్తాను. ఇదిగో యోహాను, యాకోబు, ఫిలిప్పు, బర్తలోమయ, యూదా, యాకోబు, మీరు రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టి వారిగా మార్స్తాను. ఇదిగో మిమ్మల్ని ఆశీర్వాదంగా మార్స్తాను. ఇదిగో జనాలు నిలబెడతాను, అధిపత్తుల ముందు నిలబెడతాను, వేలాది మందిలో మిమ్మల్ని నిలబెడతాను. మీరు అక్కడక్కడ సముద్రం పక్కన, అంటే ఆ శపించబడిన జీవితాన్ని మీరు భరించవలసిన అవసరం లేదు. నేను వచ్చాను, మిమ్మల్ని విడిపిస్తాను, రండి అని అన్నప్పుడు వారికి ఉన్న సమస్తాన్ని, అంటే వాళ్ళ తల్లి తండ్రిని, వారి వలను, వాళ్ళ బోనను, అంటే వారి యొక్క కష్టమంతా కూడా విడిచిపెట్టేసుకుని ప్రభు వైపు వచ్చేశారు. రేపటి దినము గురించి ఒక ఆలోచన లేదు, రేపటి దేవుడు ఏం జరుగుతాడో వాళ్ళకి అవసరం లేదు. ప్రభు కూడా అదే అన్నారు కదా, రేపటి గురించి ఎందుకు మీరు చింతిస్తున్నారు? ఏ రోజు కీడు ఆ రోజు చాలు కదా, ఎందుకు రేపటి దినము గురించి మీరు ఎదురు చూస్తున్నారు అని ప్రభు అన్నాడు. అయితే ఆ శిష్యులు ఎప్పుడైతే ఆయన వెంబడించారో, ఎప్పుడైతే ఆ పంపు జీవితాన్ని వాళ్ళని విడిచిపెట్టారు, దూరం విడిచిపెట్టారు, వాళ్ళ తండ్రిని విడిచిపెట్టేశారు, సమస్తాన్ని విడిచిపెట్టేసుకొని ప్రభు వైపు వచ్చేశారు. అదిగో వచ్చేసిన తర్వాత ఆయనతో కట్టబడిపోయారు, ఆయనతో అంట కట్టబడిపోయారు, ఆయనతో ఏకీభవిస్తున్నారు. ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్తున్నారు. అక్కడ గొప్ప అద్భుతాలను, సూచక క్రియలు, గొప్ప మహత్య కార్యములు జరిగిస్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోయిపోయారంట. మేమెప్పుడు ఏంటి కార్యాలు చూస్తాము, చేస్తాము, ఎప్పుడు మా జీవితంలో ఈ మారానుభవము తీవ్రంగా మార్చబడుతుందని ఎదురు చూస్తున్నప్పుడు ఆయన 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి విస్తారమైన 5,000 మంది పెట్టినప్పుడు ఎంత అద్భుతం ఇది అనుకున్నారంట వాళ్ళు. ఇది కాదు అద్భుతము, ఇదిగో మరొక గొప్ప అద్భుతం జరగబోతుంది. ఇదిగో మనిషి కుమారుణ్ణి వాళ్ళు పట్టుకొని ఇదిగో చిత్రహింసల పాలు చేసి ఆయన చంపేస్తారు. ఇదిగో నేను 3వ దినమున ఖచ్చితముగా నేను లేస్తామంటే ఎలాగా? నా శరీరము చిన్న పిల్లవాడి శరీరముగా మార్చబడదు. అంటే నా శరీరము చనిపోయిన తర్వాత ఈ ఎముక అటు ఉండదు. నేను సాక్షాత్తు ఎలాగైతే ఉన్నానో, నేను గాయపరచబడినప్పుడు ఏ విధంగా నా శరీరం దున్నబడిందో, ఏ విధంగా నా పక్కటెముకలో గాయపరచబడిందో, ఏ విధంగా రక్తం మయమైపోయినానో, అదే శరీరముతో నేను ప్రత్యక్షత కాబోతున్నాను. గలిలోనికి మీరు వెళ్ళండి, నేను మొదటిగా వెళ్తానని యేసు ప్రభు చెప్పారంట. అప్పుడు అనుకున్నారంట, ప్రభువా మేము సమస్తం విడిచిపెట్టేశాం కదా, మేము ఏమి వద్దనుకున్నావు కదా, మాకు ఏమి ఇస్తావయ్యా నువ్వు, మాకు ఏమి అనుగ్రహిస్తావయ్యా నువ్వు అంటే ఆయన అన్నప్పుడు నేను నిత్య జీవాన్ని మీకు ఇస్తాను, అంటే పరలోక సంబంధమైనది ఆశీర్వాదాన్ని మీకు ఇస్తాను. భూమి మీద ఉండగానే, సజీవులుగా ఉండగానే వారు పరలోక సంబంధమైన ఆనందంతో, మహానందంతో వారు నింపబడ్డారంట. దేవుని స్తోత్రం. వారి నడవడిక మార్చబడింది. ఎవరు నడవడిక? యేసు ప్రభువు వారి యొక్క శిష్యుల యొక్క నడవడిక. ఇక్కడ యవనస్తుల నడవడిక మార్చబడాలంట, అంటే పిల్లల యొక్క నడవడిక మార్చబడాలంట. మరి ఈ నడవడిక మార్చబడాలంటే నువ్వు చేయవలసిందేంటి, నేను చేయవలసిందేంటి? అంటే ఏ రోజైనా నా నడవడిక ఎలా ఉంది? అద్దంలో మనం చూసుకున్నప్పుడు ఈ తలనట్టు, ఈ తలనిటు, ఇది మనం సర్దుకుంటాం కదా. మరి ఎప్పుడైనా నా నడవడిక ఎలా ఉందని నువ్వు దేవుడు నిలబడ్డావు? అద్దము లాంటి ఆయన వాక్యం ముందు అద్దము ఏ విధంగా ప్రతిబింబిస్తుందో, కనబడుతుందో, ఏ విధంగా దాంట్లో ప్రజ్వలిస్తుందో, అలాగా వాక్యం ముందు నిలబడి నేను ఏ విధంగా ఉన్నాను, నా జీవితం ఏ విధంగా ఉంది, ఇదిగో నేను ప్రత్యేకించబడిన వారిగా ఉన్నారు కదా. మరి నా మాట వల్ల సమాజంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? పక్కవాడిని బాధ పెట్టేవాడు ఉన్నానా? ప్రేమ కలిగి ఉన్నానా? మళ్ళీ నాలో అలాంటి ఆలోచనలు, బాధ పెట్టే ఆలోచనలు కానీ, సాధారణ నన్ను బంధింపచే ఆలోచనలు నాలో వస్తున్నాయా అని నువ్వు మనుషుల ముందు నిలబడడం కాదు, కానీ సాక్షాత్తు అద్దము లాంటి ఆయన వాక్యం ముందు ఏ విధంగా ప్రజ్వలిస్తుందో అలాగా ఆయన వాక్యం ముందు నువ్వు కనబడి నిన్ను సరి చేసుకోవాలంట. అదే నీ పర్సనల్ యొక్క పరిశుద్ధత, నీ పర్సనల్ భక్తి. అద్దము నిలబడి నువ్వు నిన్ను సరి చేసుకునే రీతిగా వాక్యం ముందు నిలబడాలి. దేని ముందు నిలబడాలి? వాక్యం ముందు నిలబడాలి. మరి వాక్యం ముందు నిలబడినప్పుడు
వాక్యం మీద నిలబడకుండా, అంటే రెండు పడవల మీద కాలు వేసేవాడు, నాగటి మీద చేపెట్టేవాడు, ఇదిగో వాడు పరలోక రాజ్యంలోనికి అర్హుడు కాదు. ఇదిగో నువ్వు వెచ్చగా ఉండు, నువ్వెచ్చగా ఉండు, నువ్వెచ్చిన జీతి చలివెచ్చిన జీతి సరి కాదు. ఎందుకంటే దేవుడు మాట ఉన్నారు, ఒకవేళ నువ్వెచ్చి ఉంటే లోకము నిన్ను ఆదరిస్తాడేమో. చూడండి, లోకం ఆదరిస్తాడేమో అంటే వీళ్ళు నా వైపు ఉన్నారని 10 మంది వచ్చి నీకు సహాయం చేయొచ్చేమో. లేదంటే నువ్వు దేవుళ్ళలో బ్రతుకుతూ ఉంటే ఇదిగో పరలోక సంబంధంలో దేవదూతలు వచ్చి నీకు సహాయం చేయొచ్చేమో. 2 విధాలుగా నీకు సహాయం చేయొచ్చు. అప్పుడు నీకు ఏదో విధంగా ఉంటుంది. కానీ నువ్వెచ్చిన జీవితం జీవించినప్పుడు ఇటు పరలోక సంబంధమైన ఆ యొక్క సపోర్టింగ్ నీకు రాదు, ఈ లోక సంబంధమైన సపోర్టింగ్ కూడా నీకు రాదు. ఏమంటారు? అలోడే ఇడికి తగినట్టే జరిగింది, తనకు తగినట్టే జరిగింది, ఇలా జరగడం కరెక్ట్ అని నువ్వే తీర్చేస్తావు. లేకపోతే దేవుడు అంటాడు, ఆ దూతలు అంటారు, ఇదిగో వాడు లోక సంబంధంలో ఉన్నాడు, ఆ మిద్ది మీద ఉండకుండా మిద్ది నుంచి దిగిపోయాడు, పరిశుద్ధతలో ఉండకుండా దిగజారిపోయాడు. ఇప్పుడు అడుగుతున్నాడు సహాయం చేయమని. నేను ఎలా చేయగలను? ఈ రోజు కూడా ఇదిగో నేను ప్రతిరోజు నా చేతులు తన వైపు ఆ బిడ్డ వైపు చావుతున్నాను కదా. ఏ రోజైనా లోబడ్డారా? ఏ రోజైనా ఆ మాటకు అంగీకరించారా? తన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాడు, తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, తన ఇష్టం వచ్చినట్టు నటిస్తున్నాడు భక్తి జీవితాన్ని. కపట భక్తి, వేషధారణ, ఇవన్నీ కూడా దేవుడు తృణీకరిస్తున్నాడు. కానీ సరైన భక్తి ఉంది. వాక్యము నిలబడి నిన్ను ప్రత్యక్షపరచుకుని, ప్రభువా నాలో లోపాలు పనిచేయి, పరమకున్నది నీ సారిపోయిన జిగట వ్యక్తిగా ప్రతిరోజు నన్ను చెక్కండి అయ్యా. నాలో ఒప్పు వస్తుందేమో, నాలో కొరవ వస్తుందేమో, నాలో ఒక విధమైన షేప్ వస్తుందేమో, నీకు ఉపయోగపడే పాత్రగా, నువ్వు ఉపయోగించుకునే పాత్రగా, నీకు కావలసిన పాత్రగా, ఇదిగో అనేక మందికి నా పాత్ర ద్వారా ఉపయోగపడేవాడుగా నన్ను మార్చేయ్యా, నన్ను చెక్కయ్యా, నన్ను సరిచేయ్యా అని వాక్యముందే నువ్వు నిలబడితే, వాక్యముందే నువ్వు స్థిరపరచబడితే, ఆ వాక్యమైన దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం. అప్పుడు నీ నడవడిక స్థిరపరచబడుతుంది. ఒకరి నడవడిక యెహోవానే స్థిరపరచబడుతుంది. అప్పుడే అదిగో ఆ యొక్క యూదా గోత్ర సింహము నీ ముందు ప్రత్యక్షత కాబోతున్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి, నీ కుటుంబ జీవితాన్ని మార్చడానికి, నీ బిడ్డల జీవితాన్ని మార్చడానికి నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యం ముందు నిలబడ్డావో ఆయన అడుగులు నీ వైపు వేయబోతున్నాడు. నువ్వు ఒక అడుగు వేసేటప్పటికీ ఆయన 4 అడుగులు వేసి నీ జీవితంలోకి రాబోతున్నాడు. ఈ రోజున దేవుని వైపు అడుగులు వేసేవారు ఎవరైనా ఉన్నారా అంటే, ఈ రోజు దేవుని కొరకు నడిచేవారు ఉన్నారా? అందుకే అన్నాడు కదా, ఒక మైలు రామంటే ఎన్ని మైలు వెళ్ళాలి? 2 మైలు వెళ్ళు. ఎవరైనా నీ సహాయం చేస్తే ఇదిగో 1 మైలు రామంటే నువ్వు 2 మైలు వెళ్ళు. ఒక వస్త్రం అయితే ఇంకో వస్త్రం వెయ్యి. ఇది కొండ మీద ప్రసంగంలో దేవుడు అద్భుతంగా తన ప్రజలతో మాట్లాడాడు. ఆ ధర్మశాస్త్రం అంతా గురించి కూడా అక్కడ క్షుణ్ణంగా ఒక అట్టిపండు వలిసి ఎలాగైతే ఇస్తారో అలా చూపించేశాడు దేవుడు. ప్రేమ గురించి, ఐక్యత గురించి, పరలోక సంబంధమైన జ్ఞానమును ఆ యొక్క విస్తారమైన జనులకు దేవుడు అక్కడ చక్కగా తేటపరిచేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున కూడా దేవుని బిడ్డలకు ఆయన విస్తారమైన జ్ఞానాన్ని, విస్తారమైన కృపను, ఈ వాక్యాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. మరి వాక్యమందు నిలబడతావా? నీ నడవడిక మార్చుకుంటావా? నీ స్థితిని మార్చుకుంటావా? అనుకుంటారు చాలా మంది, నేను ఏం మార్చబడాలి, నేను ఏం చేశాను మార్చబడాలి అన్నీ వాళ్ళే ఆ ప్రశ్నించుకుంటూ ఉంటారు. వాళ్ళతో దేవుడు అంటాడు, ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథంలోని సామెతల గ్రంథం 31వ అధ్యాయము 27. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టాను. అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? స్త్రీ గురించి. స్త్రీ అంటే ఎవరు? సంఘము. స్త్రీ అంటే సంఘము. సంఘము గుర్తిస్తుందంట ఒకరి నడవడిక ఏ విధంగా ఉందని. అంటే ఈ సంఘములకు నడిపించబడుతున్నాడు, చీకటిలో నడుస్తూ ఉన్నాడు, సింహహాల వైపు నడుస్తూ ఉన్నాడు,
పాపుల మార్గముగా నడుస్తున్నాడు. ఇదిగో ఆ అన్యులలో నడుస్తున్నాడు, అన్ని ఆచారాలు పాటిస్తూ ఉన్నాడు. మళ్ళీ ప్రభువా నాకు సహాయం చేయవా, ప్రభువా నాకు సహాయం చేయవా, ఇదిగో కష్టం చేసింది నా బిడ్డలు, ఇదిగో నాకు వేయట్లేదు, నా బిడ్డ నా మాట వేయట్లేదు, ఇదిగో నాకే శాపంగా మారిపోయారు, నా కష్టాన్ని వాళ్ళు లెక్క చేయట్లేదు అని నువ్వు చింతిస్తూ బాధపడుతున్నప్పుడు వారి యొక్క నరవికను దేవుడు చూస్తున్నాడు. మరి నీ నరవిక ఏ విధంగా ఉంది ఒకసారి నువ్వు ప్రశ్నించుకున్నట్లయితే అదిగో ఆ యొక్క ప్రశ్నకు అర్థం నువ్వు చెప్పుకోవాలి. నువ్వు అనుకుంటావు నేను నరవిక, నేను బాగా నడుస్తున్నాను కదా, నేను చక్కని చెప్పులు వేసుకొని, హై హీల్స్ వేసుకుని, లో హీల్స్ వేసుకుని, చక్కని చెప్పులు వేసుకుని నడుస్తున్నాను కదా అని అనుకుంటావు. కానీ నీ నరకను మనుషులు గుర్తుపెట్టకపోవచ్చు, చూడకపోవచ్చు. కానీ ఇదిగో ఆయన పరలోకం నుండి నీ నడతలు చూస్తున్నాడు. ఏ విధంగా నడుస్తున్నావో, ఏ విధంగా ఉంటున్నావో, ఏ విధంగా ఎక్కడెక్కడికి నడుస్తున్నావో, ఏ విధంగా జీవిస్తున్నావో. నీ నడవడిక ద్వారా శాపాన్ని తెచ్చుకోకూడదు, నీ నడవడిక ద్వారా ఆ యొక్క ఉగ్రతను తెచ్చుకోకూడదు. ఇదిగో నడిపించే కాపరి నడిపిస్తాడు నా దేవుడు. స్టీవెన్ సన్ గారు ఆ పాట రాస్తున్నప్పుడు అంట, ఒకడు గోదావరిలోకి వెళ్ళి పాట పాడుతున్నప్పుడు ఒకడు గోదావరిలోకి వెళ్ళి అప్పులు పాలైపోయానని, ఆ అప్పులు కట్టలేక ఈ రుణాలు పాలైపోయాను, అప్పులో వచ్చి ప్రతిరోజు నన్ను తిడుతూ ఉన్నారు, దోరు కొడుతూ ఉన్నారు, ఆ యొక్క నా ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా ఇసిరివేస్తున్నారు, ఇంకా జీవితం ఎందుకని పిల్లలు తీసుకుని భార్యను చూసుకుని ఆ గోదావరి ఏరియాలోకి, అంటే గోదావరి ఆ ఏరియాలో దిగిపోయి చనిపోదామని అలా దిగి సిద్ధమై వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి వినపడుతుందంట, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు అనే ఆ పాట పాడుతున్నప్పుడు ఆ పాట ద్వారా ఆ వ్యక్తి ఇదిగో ఆ నరవేకను, అంటే మరణంలోనికి వెళ్ళిపోయే నరవేకను మార్చి తిప్పి ఇదిగో ఆ మీటింగ్స్ దగ్గరకు వచ్చి తన సాక్ష్యాన్ని చెప్పాడంట. ఏమని? నేను చనిపోదాం అనుకున్నాను, ఇదిగో ఇప్పుడే నేను నా తరిబట్లతో వచ్చేసాను, ఈ యొక్క గోదావరిలో మునిగి చచ్చిపోదాం, ఈ అప్పులను తీర్చలేను, ఈ భారాన్ని తొలగించేవారు ఎవరు లేరు, నా బంధువులు తొలగించలేరు, నా కుటుంబం తొలగించలేరు, ఎవరు సహాయం చేయట్లేదు, ఇది తగినట్టే జరిగింది అని అందరూ తృణీకరిస్తున్నారు. ఇంకా జీవితం ఎందుకని అతను మరణం పొందామని ఆ యొక్క గోదావరిలోకి వెళ్ళి చనిపోదాం అన్నప్పుడు, నేను నడిపిస్తానయ్యా నువ్వు వస్తే, నేను కాపాడుతానయ్యా నువ్వు వస్తే, నేను బ్రతికిస్తానయ్యా నువ్వు లోపలితే, నువ్వు వచ్చేస్తావు నా దగ్గరికి, ఇదిగో నేను మంచిగా నడిపిస్తాను, పచ్చిక బయలును నడిపిస్తాను, శాంతికరమైన జలములతో నడిపిస్తాను, ఇదిగో నీ ప్రాణములకు తెప్పరిల్లి చేస్తాను, నువ్వు నా మాటకు లోబడితే నేను వస్తున్నాను గోదావరి దగ్గరికి అని దేవుడు ఆ మాట ద్వారా, ఆ పాట ద్వారా ఆ వ్యక్తి పట్టబడ్డాడంట. పట్టబడి వచ్చి అదే స్టేజ్ మీద సాక్ష్యం చెప్పాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసటపై బడిన, అడుగులు తడబడిన అలసటపై బడిన, పేరు పెట్టి చక్కని ఆలోచన చెప్పి, చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. చూడండి, అంధకారము కమ్మేసిందంట, అంధకారము చుట్టుమిట్టేసిందంట, ఇంకా లైటింగ్ లేదు, నీరు మరణమే. అక్కడ వరకు ఆ వ్యక్తి నడిపించబడ్డాడు. అతనికి ఒకటే ఆంక ఉంది, ఆ అప్పులు వచ్చేసరికి నా శవము చచ్చిపోయి అక్కడ ఉండాలి, ఇంకా నేను అప్పులు తీర్చలేను, ఈ బాధలను భరించలేను, ఈ రోగాలను భరించలేను, ఇదిగో ఈ శాపను భరించలేను అన్న వారితో దేవుడు, నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను విడిపిస్తాను. ఆ వ్యక్తి విడిపించబడ్డాడు, కట్టబడ్డాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన అప్పుల నుండి దేవుడు ఆ గట్టెక్కించాడు, అతనే ఒక సాక్షిగా మార్చబడ్డాడు. చివరికి ఒక వాక్యాన్ని చూపించి నేను ముందుకు వెళ్తాను. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 12వ వచనం.
12వ వచనం. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాడు. చూడండి, నన్ను అనుసరించేవాడు, నన్ను ఫాలో అయ్యేవాడు, నన్నే దేవునిగా పెట్టుకుని ఆరాధించేవాడు, వారి చీకటిలో వారి జీవితం నడవదు, అంధకారంలో వారి జీవితం నడవదు. ఇదిగో వారి దీపము ఆరిపోదు, వారి దీపం ఆరిపోదు, వారి కుటుంబం ఆరిపోదు. అదంట జీవపు వెలుగు, నిత్యము జీవింప చేయగల ఆ నిత్యమైన వెలుగులో ఆ వ్యక్తి జీవింపచేస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన ఉన్న స్థలంలోనే మీరు కూర్చున్నట్లయితే చిన్న తీర్మానంతో కూడిన చిన్న మాట, ఒక ప్రార్థనతో ఈ యొక్క కూడికని మనం ముగించబోతున్నాము. నర విడక గురించి చెప్పి ఉన్నాను. అందరు కళ్ళు మూసుకోండి. నర విడక గురించి చెప్పి ఉన్నాను. నడవడిక, నడక, నీ నడకను బట్టి నీ ప్రవర్తన కనబరచబడుతుంది. నీ నడవడికను బట్టి నీ ఆలోచనలు ఉంటాయి. నీ నడవడికను బట్టి నీ ప్రవర్తన ఉంటుంది. అయితే నడవడిక నీ ఇష్ట ప్రకారం నువ్వు నడిస్తే శపించబడతావు. కానీ వాక్యానుసారముగా నువ్వు మలుచుకొని నడిస్తే నీతో పాటు జీవము గల దేవుడు నిన్ను జీవంలోనికి నడిపించబోతున్నాడు. అటు దేవుని కలిగి ఉన్నావు కనుక చిన్న ప్రార్థన తీర్మానంతో ఈ కూడిక మనం ముగించుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. చిన్న ప్రార్థన, అందరూ కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. అయ్యా నేను నా నడవడిక ద్వారా అనేక మంది నన్ను బాధ పెట్టి ఉంటారు. ఇదిగో నా నడవడిక నీకు తెలిసే ఉంది. ఒకరి నడక, ఒకరి పడక దేవునికి మొరుగై ఉండన్న రీతిగా అయ్యా నన్ను చూస్తున్న దేవుడవు, అందరినీ చూస్తున్న దేవుడు అయ్యా, నా నడకను మార్చండి అయ్యా. జీవంలోకి నడిపించండి అయ్యా. నీతిమంతుల మార్గంలో నడిపించండి అయ్యా. అంధకారం వైపున నడిపించక పచ్చిక వైపున నడిపించండి. మా కుటుంబాన్ని నడిపించండి. మా బిడ్డలు నడిపించండి అయ్యా. నువ్వు నడిపించే గొప్ప కాపరి అయ్యా, గొప్ప నావికుడు ప్రభువా, నీవు నడిపించగలవాడు. ఇదిగో నీ శిష్యులు సముద్రములు అలల చేత భయకాంతులై ఉన్నప్పుడు అలా ఆదరించే దేవుడు. అలాగే మా జీవితమనే అలలలో ప్రభువా, ఈ కష్టాల గుండా మేము వెళుతున్నప్పుడు నాయన ఈ కష్టమే మాకు కనబడుతుంది తప్ప నువ్వు మాకు కనబడట్లేదయ్యా. కష్టాలే మమ్మల్ని కొండని చేస్తున్నాయ్యా. శ్రమలే మమ్మల్ని కొండని చేస్తున్నాయి. మనుషుల యొక్క మాటలే మమ్మల్ని కొండని చేస్తున్నాయి. నేను చూడలేకపోతున్నా ప్రభువా. ఆ శ్రమను తొలగించగలవాడు నీవు, భారము తగ్గించగలవాడు నీవు, శాపమును మార్చగలవాడు నీవు, కొట్టివేయగలవాడు నీవు. నీ రక్తము చేత మమ్మల్ని కడగవా, నీ పరిశుద్ధ రక్తము చేత మమ్మల్ని ముద్ర వేయవా, మా పాపములను తొలగించువా నాయన, మా అతిక్రమములను తొలగించువా ప్రభువా. నీతిమంతులుగా మమ్మల్ని మార్చవా. అట్టి మార్చగలవాడు నీవు గనుక నీ ఎదుటని విజ్ఞాపన చేస్తున్నా తండ్రి, సహాయం చేయండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఇంతవరకు నీ బిడ్డలతో మీరు మాట్లాడాలని నమ్ముచున్నాను. ఎవరి హృదయంలో ఎవరికి కావలసిన వాక్యము ఏ హృదయానికి అందించున్నావో నీకే తెలిసినది ప్రభువా. హృదయం యొక్క ఆలోచన ఎరిగిన దేవుడు కనుక ప్రతి ఒక్కరితో మాట్లాడమని నమ్ముచున్నాను. ఇదిగో ఈ వాక్యము ద్వారా ప్రతి బిడ్డను బలపరచండి. వారి నడవడికనైనా పరిశుద్ధంగా ఉండాలి. వారి నడవడిక యథార్థముగా ఉండాలి. నీతిమంతుల మార్గంలో నడవాలి, పరిశుద్ధ మార్గంలో నడవాలి. పాపమనే మార్గంలో కానీ, చీకటనే మార్గంలో కానీ, ఇదిగో అక్రమనే మార్గంలో కానీ వారి నడవడిక ఉండకూడదు. వారి ఎవరు శుద్ధి చేయబడవాలి. వారి నడవడిక శుద్ధి చేయండి. వారి హృదయాన్ని కూడా శుద్ధి చేయండి. శుద్ధి చేయగలవాడు నీవే. నీ వాక్యము చేత శుద్ధి కలుగులు గాక, నీ వాక్యము చేత పరిశుద్ధత కలుగులు గాక, అపవిత్రత కొట్టవేయును గాక, ప్రతి శాపమనే కాని యేసు నామములో విరామము గాక. ఇదిగో నువ్వు కాపాడండి, ఈ గ్రామాన్ని కాపాడండి, గ్రామంలో బిడ్డలు కాపాడండి. శాపములు బందివేయండి. ఆశీర్వదముగా దీవెనకరముగా ఈ గ్రామం వాస్తవము గాక. అనేక మందికి దీవెనకరముగా ఈ గ్రామం ఉండను గాక. ఈ పట్టణాన్ని మీరు ప్రేమించండి. ఈ ఉండి మండలంలో ప్రభువా నీ చేతులు తీసుకోండి ప్రభువా.
అయ్యా నడవడికలు మార్చండి నాయన, యథార్థమైన మార్గముగా నడిపించండి నాయన. అట్టి మార్గములను నడిపించగలవాడు నీవే మా జీవితానికి కావలసిన వాడు కనుక నువ్వు నడిపిస్తావని, విడిచిపెట్టవని, చెయ్యి విడువని మేము నమ్ముచున్నామయ్యా. మా ఆరాధన దైవమా యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు వినిన వాక్యము వారి హృదయంలో ముద్ర వేయండి. సాతాను వారి హృదయంలో తొలి ఆయా వాక్యమును దొంగిలించకుండా భద్రత చేయమండి, భద్రపరచండి. ఇదిగో నాయనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని బలపరచండి. ఈ పరిచయం ఇంకా ఆశీర్వాదకరముగా, అనేక మందికి దీవెనకరముగా మీరు మార్చండి నాయన. గొప్పగల దేవుడు, సమస్తము ఎరిగిన వాడు కనుక నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. ఇదిగో మమ్మల్ని మీకు సమర్పించుకున్నాం ప్రభువా. అయ్యా నీ సేవ సమర్పించుకున్నాం ప్రభువా. మమ్మల్ని వాడుకోండి, బలపరచండి. అనేక మంది వారి మా మధ్యలో మమ్మల్ని నిలబెట్టండి ప్రభువా. అయ్యా ఇప్పుడు చిన్నగా ఉండే పరిచర్య అయ్యా వేలాది మందికి విస్తరింపబడు కాక, అయ్యా విస్తారణ ప్రజలు వచ్చును కాక. ఇదిగో నీ వాక్యాన్ని, సత్యాన్ని వాళ్ళు స్వతంత్రులుగా చేయ రీతిగా సత్య సంబంధమైన వాక్యాన్ని నీ బిడ్డలకు అందించినట్లు సహాయం చేయమని. ఇంతవరకు నాతో మాట్లాడు ప్రభువా. మరుగైన విషయాలు, మర్మమైన విషయాలు మాట్లాడా. నీ బిడ్డలతో కూడా మాట్లాడగలవాడు కనుక నీ చిత్తమైతే ఈ రాత్రికల సమయంలోనే ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీపించిన ప్రతి తల్లిని, ప్రతి సహోదరుని, ప్రతి బిడ్డని, ఈ గ్రామంలో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి. ప్రతి శాపమును కొట్టివేసి వారి జీవితమే ఒక ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, ఆరోగ్యకరముగా ఇదిగో మీరు మార్చినందుకు స్తోత్రములు నాయన. గొప్ప కార్యములు, అసాధారణ కార్యములు ఈ బిడ్డల జీవితంలో చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమిని నెరవేరిన గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా అపరాధం చేసిన క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలకు కీడును తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు దివ్య కృప, పరిశుద్ధాత్మక సహవాసం సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన సంఘములకును, ఈ గ్రామములకును, ఈ పరిచయం జరిగిస్తున్న మాకు మా కుటుంబములకును, సకల పరిశుద్ధులకును ప్రభు కృప నిరంతరం తోడేయండి, నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మా. ప్రతి ఒక్కరికి భోజనం